ప్రధాని నరేంద్ర మోడీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు భేటీ కానున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి కోరగా 12 గంటల 10 నిమిషాలకు రావాలని పీఎంఓ నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై భేటీలో చర్చించనున్నారు. మూసీ హైదరాబాద్లో ప్రారంభం అవుతున్న నల్గొండలో పరివాహక ప్రాంతాలకి ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా నవామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎంపీ ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. మెట్రో ఎంఎంటీఎస్కు సంబంధించి పలు అంశాలపై ప్రధానితో కోమటిరెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ విజయవాడ హైవే గురించి ప్రధాని దృష్టికి పలు అంశాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకువెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని బుధవారం కోమటిరెడ్డి కలిశారు. అనంతరం ఒక్కరోజు వ్యవధిలో ప్రధానిని కలవనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్. ప్రధాని నరేంద్ర మోడీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, గాయత్రి, ప్రధాని నరేంద్ర మోడీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు. పార్లమెంట్లోని పీఎంఓ కార్యాలయంలో 12 గంటల 10 నిమిషాలకు ప్రధానితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు. అయితే ప్రధానితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయంగా. అంటే ఆయన చెప్తుంది ఒకటే, ప్రధానంగా నేను తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి గురించి కానీ, ఇటు మూసీ నది ప్రక్షాళన గురించి, అలాగే విజయవాడ హైదరాబాద్ హైవే గురించి, అలాగే హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ రైలు మార్గం పొడిగింపు గురించి ప్రధానంగా నేను ప్రధాని మోడీతో చర్చించబోతున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఆఫ్ ది రికార్డ్ చూసుకుంటే కనుక బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో 12 గంటల 10 నిమిషాలకు భేటీ కాబోతున్నారు. అంటే రాజకీయంగా ఈ భేటీ అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే ఏ విధంగా కూర్చోవాలనేది ప్రధానంగా అందరూ ఊహాగానాలు వస్తున్నాయి. అంటే రాజకీయంగా చూసుకుంటే కనుక మునుగోడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరఫున ఆయన ప్రచారం చేయలేదు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలకు సైతం ఫోన్ చేసి ఆయన అడిగిన పరిస్థితి. అయితే కాంగ్రెస్కు సంబంధించి ప్రచారంలో ఏ ఒక్కరితో కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ సంబంధించి కానీ ఎటువంటి ప్రచారం చేయలేదు. ఇక బీజేపీకి సంబంధించి తన సోదరుడికి సపోర్ట్ చేయాలంటూ ఆయన ఫోన్లో అడిగిన పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైనది ఏంటంటే కాంగ్రెస్కు కొంచెం దూరంగా ఉన్నారు, అంతర్గతంగా కలహాలు కొనసాగుతున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి, మాణిక్ ఠాకూర్ వీరిద్దరూ కూడా కాంగ్రెస్లో సీనియర్స్కు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు అనేది ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణ. చూడాలి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఎటువంటి విషయాలు చర్చకు వస్తాయనేది కూడా ఆసక్తి నెలకొంది. అయితే నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతాను, నేను 34 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాను. ఈ నేపథ్యంలోనే నేను కాంగ్రెస్ను వదిలి వేరే పార్టీలకు చేరేందుకు నాకు ఆసక్తి లేదు, ఎవరు ఆహ్వానించగానే దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారని చెప్తున్నప్పటికీ కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని వారి సన్నిహితులు కానీ కాంగ్రెస్ వర్గాలు కూడా ప్రధానంగా చెప్తున్నది కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు, బీజేపీలో చేరబోతున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. చూడాలి మరి. ఈరోజు ప్రధానితో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశం నిర్వహించే టైంలో ఇటు మల్లికార్జున ఖర్గేతో ఏం చర్చించారు, ప్రధాని నరేంద్ర మోడీతో ఏం చర్చించారనేది ప్రధానంగా మీడియా ముఖంగా వెల్లడించే అవకాశం ఉంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివ.